దాని ప్రభావమే ఆవిడ చూపించారు. కాబట్టి బెహెన్జీ మాదిర చూపించే వరకు మన నాయకుల్ని ఇలా గౌరవించుకోవాలి అని ఆవిడ చెప్పిన తర్వాత ఈ రోజున మోదీ గారు పటేల్ విగ్రహాన్ని కట్టగలిగారు. అది ఆవిడ అంత ప్రభావశీలురావు. ఆవిడ చెప్పారు ఎలా ఉంచాలని. మోదీ గారు ఆవిడ నుంచి స్ఫూర్తి చెంది నేర్చుకున్నారు. మోదీ గారు ఇది నాకు ఎట్లా ప్రభావితం అంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత డబ్బులు ఉండవు, నడపలేం పార్టీ. నడపలేమంటే ఆ రోజులో నాకున్న కుదిపేసిన ఆలోచన కాంశీరామ్ గారిని చూశాను. నేను పెరుగుతున్న వయసుల్లో బెహెన్జీ మాయావతి గారి పోరాటం స్ఫూర్తిని చదివేవాళ్ళం. మాకు టీవీలు ఉండే కాబట్టి మేము ఎక్కువ వినేవాళ్ళం. ఏ మూలకెళ్ళినా దేశంలో బలమైన బహుజన్ సమాజ్ పార్టీ లేని కార్యకర్తలు లేని ప్రాంతం లేదు, గ్రామం లేదు. దేనికుంటారంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టకుండా ఒక బలమైన భావజాలంతో అందరూ ఏకం కావచ్చా అంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ నాకు ప్రజారాజ్యం పార్టీ అయిపోతున్నప్పుడు నా అనుకున్న డబ్బులతో సమయం ఉంది. ఎంత స్ఫూర్తి అంటే నాకు బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం, అందరూ తలా ఒక రోజు పూట భోజనం మానేస్తే ఆ డబ్బులతోటి పార్టీ నడిపిన గొప్ప పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మేము నేర్చుకోవాలి, దాని నుంచి నేర్చుకోవాలి. అలాగే ఒక్కొక్క డబ్బున్న కాంట్రాక్టర్స్ వచ్చి రాజకీయాలు అంటే 100 కోట్లు కావాలి, జనాలను పిలవాలంటే ఈ రోజున మనం జనసేన పార్టీ పిలుస్తున్నాం, బహుజన సేన పార్టీ ఎవరికి డబ్బులు ఇస్తున్నాం? మనం అందరినీ ప్రేమగా మన భావజాలం చేసినప్పుడు ఈ రోజున జన సైనికులు కానీ బహుజన సమాజ్ పార్టీ సపోర్టర్స్ కానీ భావజాలం బలంగా ఉంటే అందరూ మనకి తేనెటీగలు మకరందాన్ని సేకరించడానికి పువ్వుల దగ్గరికి ఎలా వస్తాయో అలాగా భావజాలం ఉన్న చోట అందరూ తేనెటీగల్లాగా వచ్చి ఆ మకరందాన్ని స్వీకరించబడతారు. సో భావజాలం అలాంటి గొప్పది. బహుజన సమాజ్ పార్టీ భావజాలం ఎలాంటిదంటే, ఒక కులం కోసం పుట్టిన పార్టీ కాదు అది. అణగారిన వర్గాలతో పాటు అగ్ర కులాల్లోని పేదలు కూడా చాలా మనస్ఫూర్తిగా బాగుండాలి, వారి కోసం అత్యంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ చేసిన పార్టీ. అందుకే బెహెన్జీ మాయావతి గారు ఎప్పుడు కూడా ఇది పేదలకి అండగా ఉండాల్సిన పార్టీ. అందుకనే దాన్ని ఒక సమాజం కోసం పెట్టలేదు, బహుజన సమాజం, బహుజనుల కోసం పెట్టిన పార్టీ కానీ ఒక వర్గం కోసం పెట్టిన పార్టీ కాదు. అందుకనే కులం పేరు మీద ఎవరు వచ్చినా కానీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. కానీ కుల వ్యవస్థ పాతుకుపోయిన ఉత్తరప్రదేశ్ చోట 4 సార్లు వచ్చారంటే ఆవిడ భావజాలాన్ని, ఎన్ని కులాలని ఎంతమందిని కలిపేస్తుందో ఆలోచన. అలాగే ఎందుకు నేను మాయావతి గారిని మాతృమూర్తిగా చూస్తానంటే, చాలా మంది ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు. నేను ఒకటే చెప్పాను మాయావతి గారికి, విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ఎక్కువ మంది ఆడపడుచులు చట్టసభల్లో ఉండాలి. మీలాంటి ఒక ఆడపడుచుంటేనే ఇంత ప్రభావితం చేశారు. ఎక్కువ మంది ఆడపడుచులు ఉంటే అంటే 33% రిజర్వేషన్ ఉండాలి అని మీరు ఏమనుకుంటున్నారంటే, నాకైతే 50% కావాలి. మీరు చెప్పింది నాకు చాలా సమ్మతం అని చెప్పి. అలాగే నోటికి ఓటుకు కేసు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సభలకు వెళ్ళటం మానేశారు. అంటే మా ఎమ్మెల్యేలు కొనేయటం. 10th అమెండ్మెంట్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ అంటే ఇంకొక ఎమ్మెల్యే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ఎమ్మెల్యే కొనటానికి ఒకవేళ వెళ్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేసే పద్ధతి ప్రధానమంత్రిగా మాయావతి గారు ప్రమాణ స్వీకారం చేస్తే అది బిల్లు పెట్టేస్తారు. మీరు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద వెళ్తానంటే అంత బలమైన వ్యక్తి. అలాగే లా అండ్ ఆర్డర్, మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే, ఉత్తరప్రదేశ్ 90లో కూడా వెళ్ళాను నేను. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్తే మనకంటే బెటర్ మెట్రోస్ ఉన్నాయి. ఇన్ని వేల ఎకరాలు తీసుకుని మన అమరావతిలో బిల్డ్ చేయలేకపోయాం. అడుగున సమస్యలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మా బెహెన్జీ గారు ఎంత అద్భుతంగా చేశారంటే, ఆ స్మారక చిహ్నాలతో ఉన్న గార్డెన్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీధికో గుండా ఉండే ప్రాంతం,
ప్రతి ప్రాంతాన్ని ఒక బందిపోటు లేదంటే ఒక బలమైన మాఫియా వాళ్ళు ఉండే ఒక